జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ మరియు అమీన్పూర్ మండలంలో గల మా హిందూ బంధువులందరూ ఒక తాటిపైకి వచ్చి ఈరోజు బంగ్లాదేశ్లో ఏవైతే మన హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు మండే మార్కెట్ నుంచి వీరంగుళం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వరకు పాదయాత్ర చేస్తూ ఇక్కడనే కాదు దేశంలో ఎక్కడున్న మన హిందువులందరూ ఏ పార్టీలో ఉన్నా ఏ మతమైన మన ఏ కులమైనా సరే కానీ హిందువులం కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ ఖండించాలని ముందుకు వచ్చిన మన హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం వీళ్ళందరినీ చూసి కూడా ఎక్కడైతే ఇక్కడ ఉన్నారో మన హిందువులందరూ కూడా అన్నవాళ్ళు చెప్పినట్టు సంఘటితమయ్యి ఇక ముందు కూడా హిందువులపై ఏ చిన్న దాడి జరిగినా మన అందరమై ఏకమై ముందుకెళ్ళి పోరాటం చేయవలసిన అవసరం ఉంది. లేకుంటే ఇతర దేశాలలో జరిగినట్టు మన దేశంలో జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా హిందూ ధర్మం గురించి హిందువులందరూ సంఘటితం కావాల్సిన రోజు ఈరోజు ఆసన్నమైందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఇతర దేశాలు ఏవైతే భారతదేశం చుట్టూ ఉన్న ఏవైతే చిన్న కంట్రీలు ఉన్నాయో ఈరోజు చూస్తున్నాం. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మన దేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్ కానీ ఎంత దారుణం ఉంది. మన అదృష్టం ఏంటంటే ఈరోజు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండడం. ఎందుకంటే ఆయన ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ దేశం చుట్టూ ఉన్న దేశాలు ఈ రకంగా ఉన్నా కానీ మన దేశంలో ఇంత ఏలు పెట్టడానికి కూడా అవకాశం లేదంటే ఒకే ఒక కారణం మన ప్రధానమంత్రి గారు. ఎందుకంటే ఆయన దృఢ సంకల్పంతో అన్ని మతాలను కూడా కలుపుకొని మన హిందూ మతము గొప్పదని చాటి చెప్తున్న ఘనత ఉంది నరేంద్ర మోడీ గారికి. అందుగురించే ఈరోజు మన ప్రాంతంలో ఉన్న అందరూ కూడా హిందువులందరూ సంఘటన కావాలి. తమ్ముడు చెప్పినట్టు ఇతర దేశాలలో చూస్తే మన హిందువులకు ఎక్కడ రక్షణ లేదు, కానీ మన దేశంలో చూస్తే మాత్రం ప్రతి మతస్థునికి మన దర్శనం మన దగ్గర రక్షణ కలిగిస్తున్నాం. మనం అంటే ఇది మన మంచితనమా లేకపోతే ఏందని మనం గ్రహించాలి. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఇతర దేశాల్లో జరుగుతున్నాయో మన దేశంలో కావద్దంటే మన హిందూ బంధువులందరూ కూడా సంఘటితమై దీనికి రక్షించుకోలే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఇదే విధంగా ఏ పార్టీలు ఉండని ఏ కులం కానీ హిందూ ధర్మం నుంచి ముందుండి నడుస్తామని దానికి మా వంతు సహకారం ఉంటుందని మేము మండలం తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు